కూడా దేవుడు రాబోతున్నారు ఈ భూమికి, మేము సిద్ధంగా ఉండాలి, జీవించాలి దేవుడి కోసము, కుటుంబం అందరూ వాక్యానుసారంగా జీవించాలి అని ఒక ఆలోచన లేకుండా ఈరోజు మేము ఎలా బ్రతుకుతున్నాము, సేమ్ ఎగ్జాక్ట్ ఈ వాక్యానుసారంగానే బ్రతుకుతున్నాము. హైదరాబాద్లో ఎంఎన్సీ కంపెనీ ఉన్నాయి, హైదరాబాద్లో రకరకాల ప్లేసెస్లో మంచి మంచి జాబ్ ఉన్నాయి. మేము ఆత్మ ఎలా దేవుడు రాజ్యంకి వెళ్తుంది అని ఈరోజు ఏం చేయాలి, ఆ ఆలోచనలో ఉండాలి, ఆ ఆశతో ఉండాలి, దేవుడు ఎదురుతో ఉండాలి. అది కాదు ఇక్కడ నుంచి ఏం సాయం వస్తుంది, ఇక్కడ నుంచి ఏ డబ్బులు వస్తుంది, ఇక్కడ నుంచి ఏం ప్రమోషన్ వస్తుంది, ఇక్కడ నుంచి ఏ బిజినెస్ పెట్టుకుంటే మనకి మంచి లాభం వస్తుంది అని ఈరోజు మన మైండ్ సెట్ అలాగే ఉన్నాయి. దేవుడు లేకపోతే ఏం లేదు. ఎగ్జాంపుల్, ఒక పట్టణంకి వెళ్ళిపోయాం మేము. ఆ పట్టణంలో ఒక సంవత్సరం కష్టపడినాము, 1 కోటి రూపాయలు సంపాదించుకున్నాము. అదే టైంలో దేవుడు వస్తే ఏం చేద్దాం? అదే టైంలో దేవుడు వస్తే మా పరిస్థితి ఏంటి? ఆ బిజినెస్ ఏమన్నా మాకు కాపాడుతుందా? పరలోకం తీసుకుని వెళ్తుందా? అది ఒక విశ్వాసిని తెలిసి ఉండాలి. అలాగే 14 ఏం రాయబడి ఉన్నాయి, రేపు ఏం జరుగుతుంది మాకు తెలియదు. అంతే కదా, ఈరోజు బ్రతికి ఉన్నాము జర సేపులో, లేకపోతే ఇప్పుడే ఏమైతుంది ఎవరికి తెలియదు. ఈ శరీరం మట్టి, మరణించిన తర్వాత ఈ శరీరం ఎక్కడికి వెళ్తుంది? మట్టి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే చూడండి, మట్టి మనిషి ఒక ఆలోచన ఏముందంటే ఇప్పుడు ఏం జరుగుతుంది దాని విషయం ఆలోచించారు. ఇప్పుడు బ్రతికున్నాం కదా, మంచిగా బిజినెస్లో సంపాదించుకుందాం, మంచిగా స్టాండ్ అవ్వాలి, ఓకే, నో ప్రాబ్లం. డబ్బులు ప్రతి ఒక్క కుటుంబంకి కావాలి, దేని గురించి? బ్రతకడానికి, అంతే కదా. దానికి ఎక్కువ ఇంకా ఏమైనా కావాలి మనకి? అవసరం లేనే లేదు. ఇల్లు కిరాయికి అవసరం ఉన్నాయి, అలాగే ఫుడ్కి అవసరం ఉన్నాయి, స్కూల్ ఫీజుకి అవసరం ఉన్నాయి, ఏమైనా ఎమర్జెన్సీ సిక్నెస్ ఉంటే అవసరం ఉన్నాయి, అంతే కదా. లేకపోతే పిల్లల వివాహం గురించి అవసరం. దానికి ఇంకా ఎక్కువ ఆలోచనల్లో ఉంటే ఇలాగే జరుగుతుంది. సడన్గా ఏం జరిగితే ఏమవుతుంది? ఏం లేదు. ఆ బిజినెస్ మాకు కాపాడదు. ఈరోజు ఇలాగే మేము బ్రతుకుతున్నాం. మన మైండ్ సెట్ని చక్కగా వాక్యానుసారంగా సరి చేసుకోవాలి. మన మైండ్ సెట్ వాక్యానుసారంగా సరి చేసుకోకపోతే సైతాను ఏదో ఒక దారిలో వచ్చి మనకి ఇలాగే ప్రాబ్లం తెచ్చి పెడతానే ఉంటాడు. ఇంకోసారి ఇప్పుడు చేద్దాం. 14 అంతే. ఆమేన్. అంతే కదా. ఇప్పుడు బయట ఈ పూలు చెట్టు ఉంటుంది కదా, చిన్నది, ఆ చెట్టు పైన ఎండ పడితే ఏమవుతుంది? అంతే. మన లైఫ్ కూడా అంతే అన్నమాట. అంటే చూడండి, మనకి అన్నీ తెలుసు కానీ ఈరోజు తెలియకగా ఈరోజు మేము బ్రతుకుతున్నాము. దేవుడు రాబోతున్నారు కాబట్టి మేము దేవుడి గురించి జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. దేవుడు ఒక భయము మనలో లేనే లేదు. ఈరోజు ఇలాగే ప్రతి ఒక్క విశ్వాసి జీవిస్తున్నారు. ఇక్కడ నుంచి ఏ ఇన్కమ్ వస్తుంది సంపాదించుకోవాలి, మంచి బిజినెస్ పెట్టుకోవాలి, ఓకే, బ్రతకడానికి ప్రతి ఒక్కరికి కావాలి, ఇన్కమ్ కావాలి, డబ్బులు కావాలి. కానీ అలాంటి ఆలోచన మనకి ఉండకూడదు. ఆలోచన దేవుడు రాజ్యం నుంచి మనకి దూరం చేసేస్తుంది, వాక్యం నుంచి దూరం చేసేస్తుంది. అలాగే విశ్రామ దినాల నుంచి దూరం చేసే ఎంతమంది లేరు? విశ్రామ దినాల నుంచి దూరం అయిపోయి బిజినెస్లో బిజీ అయి ఉంటారు, జాబ్లో బిజీ అయి ఉంటారు, వర్క్లో బిజీ అయి ఉంటారు. ఎంతమంది లేరు? మన లైఫ్ అట, మన జీవం అట ఒక అంతే. ఇప్పుడు ఏంటి తెలియదు. లాస్ట్ ఇయర్ గొప్ప పర్సన్ చనిపోయారు, మంచి పేరు ఉన్న పర్సన్ చనిపోయారు. మేము ఎందుకు బ్రతికి ఉన్నాము? దేవుడు ఒక ఆశ ఉంది, మేము దేవుడు వాక్యానుసారంగా జీవించాలి, మరణించిన తర్వాత ఆయనతో వెళ్ళి అక్కడ ఉండాలి. హల్లెలూయా.
కాబట్టి దేవుడు ఈ నూతన సంవత్సరం మాకు ఇచ్చారు, అనుగ్రహించారు. మర్చిపోకుండా మేము ప్రతిరోజు దేవుడిని థ్యాంక్స్ చెప్తా ఉండాలి, స్తుతించా ఉండాలి. ఈరోజు విశ్రామ దినాలకి రావడానికి విశ్వాసకి మనసు ఉండదు, ఇష్టం ఉండదు, ఆలోచన ఉండదు. ఈరోజు విశ్రామ దినాలు కదా, వెళ్దాం, దేవుడికి థ్యాంక్స్ చెప్తాం, కలిసి వస్తాం, మా కష్ట దుఃఖాలని చెప్పేద్దాం. ఇలాంటి ఆలోచన, ఇలాంటి బ్లెస్సింగ్ ఒక పాయింట్ అనేది ఒక విశ్వాసికి ఉండదు. ఈరోజు చుట్టాలు వచ్చారు, మంచి కుకింగ్ చేద్దాం, వాళ్ళతో సహవాసం చేసుకుంటూ ఒక మంచి మాట, 2 మాటలు చెప్తూ నవ్వుతో ఫుడ్ తిందాం, లేకపోతే ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్దాం, లేకపోతే ఒక పార్క్ వెళ్దాం, సినిమాకి వెళ్దాం, లేకపోతే ఈరోజు క్రికెట్ ఉంది కదా, క్రికెట్ అన్న చూసుకుందాం. ఇలాంటి రకరకాల ఆలోచనతో జీవిస్తున్నారు. కానీ ఇప్పుడే మన ప్రాణం వెళ్ళిపోతే ఎక్కడికి ఆ ప్రాణం వెళ్తుంది? యేసుక్రీస్తు అన్నారు కదా, మళ్ళీ వెళ్తున్నా, మళ్ళీ వస్తున్నా అని. మీరు సిద్ధంగా ఉండండి, మళ్ళీ మీకు తీసుకెళ్ళిపోతాను. మేము ఈరోజు సిద్ధంగా ఉన్నామా? ఇది కూడా ఎవరికి ఈరోజు భయం లేనే లేదు. ఎప్పుడు చూడండి డబ్బులు, బిజినెస్, జాబ్, డబ్బులు, బిజినెస్, జాబ్, మంచి వేసుకోవాలి, మంచి తినాలి, మంచి బ్రతకాలి. ఈ లైఫ్ ఏం లేదు, దేవుడి కోసం ఈ లైఫ్. హల్లెలూయా. మేము ఏం చేస్తే, కింద రాయబడి ఉన్నాయి, మేము ఏం చేస్తే అట దేవుడి కోసం చేయాలి, అది కూడా దేవుడి చిత్తం ఉంటే అని అక్కడ రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు చిత్తం అయితే ఆ పట్టణంకి వెళ్దాం, దేవుడు చిత్తం అయితే ఆ జాబ్ చేసుకుందాం, దేవుడు చిత్తం ఉంటే ఆ బిజినెస్ చేసుకుందాం, దేవుడు చిత్తం అయితే వివాహం చేసుకుందాం, దేవుడు చిత్తం అయితే మనకి ప్రమోషన్ దొరకాలి, దేవుడు చిత్తం అయితే మన సెల్లింగ్ లిమిట్ అవని అని ఒక ఆలోచన ఉండాలి. కింద రాయబడి ఉన్నాయి. ఎవరి చిత్తము? దేవుడు చిత్తం. దేవుడు సిలువలో ఉన్నప్పుడు ఏమన్నారు? ఒక మాట. అలాగే ఆ కొండలో ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రి ఏ శత్రువులు అయితే వస్తున్నారు ఆ టైంలో ఏమన్నారు? దేవుడు, ఒకవేళ మీ చిత్తం అయితే దేవా నా తండ్రి ఈ పాత్రని మీరు తీశాను, మీ చిత్తం అయితే అని యేసుక్రీస్తు కూడా అంటున్నారు మన తండ్రిని. హల్లెలూయా. అంటే చూడండి, ఈ వాక్యాంశరంగా ఏదైతే మేము ఈరోజు చూస్తున్నాము, వింటున్నాము, చదువుకుంటున్నాము, మీ చిత్తం అయితే నేను చేస్తాను. ఏది? అది వేరే పట్టణం అయినా సరే, ఏ బిజినెస్ అయినా సరే, జాబ్ అయినా సరే, లేకపోతే ఏదైనా సరే, మీ చిత్తం అయితే నాకు ఇవ్వండి, మీ చిత్తం లేకపోతే అది క్యాన్సిల్ చేయాలి. ఆమేన్. ఇలాంటి ప్రార్థన, ఇలాంటి ఆలోచన, ఇలాంటి మాట మేము దేవుడికి చెప్పట్లేదు. డబ్బులున్నా ఇది చేసుకుందాం, అది చేసుకుందాం, సంవత్సరం లేకపోతే ఒక 6 నెలల్లో అన్ని క్లోజ్ అయిపోతుంది. అంటే సొంత జ్ఞానం, సొంత ఆలోచనతో ఈరోజు బ్రతుకుతున్నాం మేము. ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరికి చెప్పాలి? మా డాడీ, మా యెహోవా, మా రాజా ఎవరు? యేసుక్రీస్తు. ఫస్ట్ యేసుక్రీస్తు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇది చేయాలా వద్దా, మీ చిత్తం ఏంటి? ఆ ప్రార్థన చేయకుండా, అడగకుండా మన సొంత ఆలోచన జ్ఞానంతో డబ్బులున్నాయి కదా అని ఏదో ఒకటి చేసి ఒక సంవత్సరం లోపట ఏదో ఒకటి నష్టమైపోతుంది. కొన్ని జాబ్లో ప్రాబ్లమ్స్ వస్తుంది, మానేస్తున్నారు. దేవా ఈ జాబ్ మీ చిత్తం అయితే నాకు ఇవ్వండి, దేవా మీ చిత్తం అయితే మా పిల్లల్ని వివాహం గురించి ఏ సంబంధం అయితే చేస్తున్నాము చేయండి, దేవా మీ చిత్తం అయితే ఈ బిజినెస్ని ఇవ్వండి, దేవా మీ చిత్తం అయితే మన కుటుంబంకి ఏది మీరు ఆలోచించి ఉన్నారు అది మీరు చేయండి అని మీ చిత్తం అని దేవుడు ప్రార్థించాలి. హల్లెలూయా. అర్థమైందా? ఇది ప్రార్థన అన్నమాట. ఇక్కడ 13లో చూస్తే ఒక మనిషి అట ఒక దూరం ప్రాంతరంకి వెళ్ళిపోయి, పట్టణంకి వెళ్ళిపోయి అక్కడ చక్కగా ఒక సంవత్సరం అక్కడ ఉండుదాం, అలాగే అక్కడ బిజినెస్ చేసుకుందాం, అలాగే మంచిగా సంపాదించుకుందామని ఒక ఆలోచన అట. కింద 14 చూస్తే ఇప్పుడే నీకు ఏమైతుంది నాకు తెలుసా నీకు? హల్లెలూయా. సరే, మీ ఆలోచన బాగానే ఉన్నాయి, సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, వివాహం చేసుకోవాలి, లేకపోతే మీరు గ్రోత్ అయిపోవాలి డబ్బులతో, లేకపోతే మీ బిజినెస్ ఒక పాయింట్కి రావాలి, ఒక స్టేజ్కి రావాలి, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడే నీ లైఫ్లో ఒక మరణం వస్తే అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడే ఏదైనా జరిగితే ఏం అవుతుంది?
మీ వెనక మీ పిల్లలు ఉన్నారు, మీ భార్య ఉన్నారు, మీ భర్త ఉన్నారు, మీ తల్లిదండ్రి ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, అన్నయ్య ఉన్నారు, తమ్ముడు ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంటి మరి? హల్లెలూయా. అంటే ఇవన్నీ ఆలోచన మాకి రాదు. ఏ విషయమైనా మేము తొందర పని ఎవరిది? సైతాన్ది. ఈరోజు కొంచెం ఆలస్యం అయితే దేవుడి నుంచి, దేవుడు చేయట్లేదు అని బాధపడిపోతున్నాం. 15 చదువుతాం. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకొనవలెను. ఏమట? ప్రభు చిత్తం అయితే ఇది అది చేద్దామని ఆలోచన మనకి ఉండాలి, ఆశ ఉండాలి, ఆశని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరి చిత్తము? దేవుడి చిత్తం. అయ్యో మీరు అన్నారు కదా అది చేయడానికి, అది చేస్తే బాగుంటుంది కదా, అక్కడ బిజినెస్ పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఆ జాబ్కి వెళ్తే అయిపోతుంది కదా అంటే ఇంట్లో భార్యాభర్త మధ్యనే ఇలాంటి మాట కూడా మీరు విని ఉంటారు, అంతే కదా. కానీ ఇక్కడ ఏం చూస్తున్నాము? మీ చిత్తం అయితే, మీ చిత్తం. ఎవరి చిత్తము? మా దేవుడు యేసు క్రీస్తు ఎవరైతే మన పాపి గురించి సిలువలో చనిపోయారు, ఆ యేసు క్రీస్తు.